గాంధీజీ ఒక జాతిపిత, గాంధీజీ ఒక మహాత్ముడా, అసలు వీడు మహాత్ముడా అంటూ శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడిన మాటలు ఇప్పుడు తీవ్ర దుమారం లేపుతున్నాయి. అయితే అక్టోబర్ 2 గాంధీజీ పుట్టినరోజు సందర్భంగా శ్రీకాంత్ అయ్యంగార్ అలియా శ్రీకాంత్ భరత్ ఒక వీడియోని పోస్ట్ చేశారు. అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది గాంధీజీ వల్ల కాదు, అసలు ఆయన మహాత్ముడు జాతిపిత ఏ విధంగా అయ్యాడు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి గొప్ప వీరులు త్యాగఫలం వల్ల మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. అలాంటి వ్యక్తులు కొన్ని లక్షల మంది ప్రాణాలు అర్పిస్తే వాళ్ళ రక్తం ద్వారా మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ ఇతని వల్ల స్వాతంత్రం వచ్చిందని ఎవరు మీకు చెప్పారు, అసలు జాతిపితాని ఎందుకు అంటున్నారు అని చెప్పేసి ఆయన వీడియోలో మాత్రం అందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ వ్యక్తిని నమ్మకూడదు, ఇతను ఒక కామాంధుడు అనే విధంగా కూడా శ్రీకాంత్ గారు మాట్లాడడం జరిగింది. సో చాలా మంది కూడా ఆ వీడియోకి రెస్పాండ్ అవ్వడం, కామెంట్ పెట్టడం, షేర్ చేయడం, ట్రోలింగ్ చేయడం ఈ విధంగా చేశారు. సో ఆ తర్వాత మరింత రెచ్చిపోయి ఇంకొక వీడియోని కూడా చేశారు శ్రీకాంత్ గారు. సో మరి ఆ వీడియో చేసిన తర్వాత ఇంకా ఇది ఒక పెద్ద ఇష్యూగా మారిపోయింది. సో మరి ఈ వీడియోలో శ్రీకాంత్ ఏం మాట్లాడాడు, గాంధీ గురించి ఎందుకు అంత అసభ్యకరంగా మాట్లాడాడు, కామాంధుడు అని ఎందుకు మాట్లాడాడు అంటే, గాంధీజీ నిగ్రహాన్ని చెక్ చేసుకోవడానికి ఒక 16 ఏళ్ల అమ్మాయిని నగ్నంగా పక్కన పడుకోబెట్టి 24 గంటలు కూడా అక్కడే కూర్చున్నాడు, అంత కామాంధుడు గాంధీజీ అంటూ ఆ వీడియోలో మాట్లాడారు శ్రీకాంత్ గారు. సో మరి ఆ విషయాలన్నీ కూడా నిజమేనా, నిజంగా గాంధీజీ అంతా కూడా చేశాడా అంటే దానికి మన దగ్గర ప్రూఫ్స్ కానీ ఎలాంటి ఆధారాలు కానీ ఏవి కూడా లేవు. మరి ఈయన మాత్రం నేను చెప్పింది 100% నిజం, నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అంటూ శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నారు. అంటే ముందుగా ఆయన వల్ల స్వాతంత్రం రాలేదు, గొప్ప వ్యక్తులు వీరుల వల్ల త్యాగాల వల్ల స్వాతంత్రం వచ్చిందని చెప్పినటువంటి వీడియో సాధారణంగా అందరు కూడా షేర్ చేసుకున్నారు, చాలా వైరల్ అయింది, ఓకే. బట్ ఆ తర్వాత ఏదైతే కామాంధుడు అని మాట్లాడాడో, 16 ఏళ్ళ అమ్మాయి నగ్నంగా పడుకోబెట్టాడని చెప్పేసి ఆ వీడియో మాత్రం తీవ్రంగా దుమారం లేపుతుంది. కొన్ని ఇష్యూస్ కూడా అవుతూ ఉన్నాయి. ఇప్పుడు తన మీద కేసులు కూడా ఫైల్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ గాంధీజీ గారి వల్ల స్వాతంత్రం రాలేదు అని చెప్పేసి ఇప్పటికీ చాలా మంది కూడా నమ్ముతూ ఉన్నారు. అండ్ కొన్ని హిస్టరీస్ కానీ చరిత్రలు కానీ చదువుతూ ఉంటే అందులో సుభాష్ చంద్రబోస్ లాంటి గొప్ప వ్యక్తుల వల్ల వాళ్లకు భయపడి అలాంటి వ్యక్తులు ఎంతకి కూడా మాకు లొంగలేదు, వాళ్ళు అసలు ఆర్మీని అంతా కూడా తీసుకొచ్చి సైన్యాన్ని మొత్తాన్ని కూడా మా మీద మోహరించారు, కాబట్టి మేము తప్పని పరిస్థితిలో ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పేసి అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కూడా చెప్పారు అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో వినిపిస్తుంది. సో ఖచ్చితంగా మన దేశానికి మాత్రం గాంధీజీ గారి వల్లనే వచ్చింది స్వాతంత్రం అంటే అందులో మనము నమ్మడానికి కూడా లేదు. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు, అదేవిధంగా భగత్ సింగ్ లాంటి వాళ్ళు, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు ప్రాణాలు అర్పించి మన దేశ మాత కోసం, భరత భూమి కోసం పోరాటం చేసి వాళ్ళ ప్రాణాలు అర్పించి రక్తంతోని మన భరతమాతకి తిలకం దిద్ది మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. సో ఆ విధంగా ఆయన చెప్పినటువంటి వీడియో మాత్రం 100% కరెక్ట్ అని చెప్పేసి చాలా మంది కూడా నమ్ముతున్నారు. బట్ ఏదైతే కామాంధుడు అని చెప్పినటువంటి వీడియో ఉందో దాని విషయంలో మాత్రం ఇప్పుడు చాలా ఇష్యూసే జరుగుతూ ఉన్నాయి. మరి ఈ కేసు ఎప్పటి వరకు వెళ్తుంది, ఎక్కడి వరకు వెళ్తుంది, ఎప్పుడు దీనికి ఒక అంటే దీనికి ఎవరు సమాధానం చెప్తారు అనే దాని గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. మరి శ్రీకాంత్ గారి పరిస్థితి ఏంటి అంటే ఆయన ఎవరు ఏమైనా చేసుకోండి, నేను చేసిన వీడియోస్కి చాలా కామెంట్లు వస్తూనే ఉంటాయి, బట్ నేను ఏటిని కూడా పట్టించుకోను అని చెప్పేసి ఆయన డైరెక్ట్గానే చెప్తూ ఉన్నారు.